రావణుడు సీతమ్మని అపహరించిన తరువాత రాముడి సహాయంతో సుగ్రీవుడు రాజు అవుతాడు. అప్పుడు సుగ్రీవుడు హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు ఇంకా కొంతమంది సైన్యాన్ని దక్షిణం వైపుగా వెళ్లి సీతమ్మను వెతకమని పంపిస్తాడు. ఎంత వెతికినా సీతమ్మ జాడ తెలియక ఆ సైన్యం అంతా దుఃఖంతో నిండిన వారై సముద్రం ఒడ్డున కూర్చుని ఉంటారు. అప్పుడు అంగదుడు, సీతమ్మ జాడ తెలియకపోతే మనల్ని సుగ్రీవ మహారాజు గారు దండిస్తారు, కనుక మనం ఆహారం తీసుకోకుండా ప్రాణాలు విడిచిపెడదాం అని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు, మనం చేపట్టిన పని సఫలం కాలేదని మన ప్రాణం విడిచిపెట్టడం తప్పు. మన వంతు ప్రయత్నం చేశాము. సుగ్రీవ మహారాజు గారు మనల్ని దండిస్తారనేది కేవలం మన ఊహ అని ఎంత చెప్పినా ఆ సైన్యం మనసు మారదు. అప్పుడు హనుమంతుడు జటాయు గురించి చెప్తాడు. మనం జటాయు నుంచి ప్రేరణ పొందాలి. అతడు రావణుడితో పోరాడుతూ మరణించాడే తప్ప ఓటమి పొందడం వల్ల ప్రాణం విడిచిపెట్టలేదు. తన తుది శ్వాస వరకు పోరాడుతూనే ఉన్నాడు. ఈ మాటలు విన్న వానర సైన్యానికి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ కథలోని నీతి, ఓటమితో నిరాశ చెందక ప్రయత్నం చేసేవాడే విజయాన్ని సాధిస్తాడు. మనం కూడా హనుమంతుని వలె ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి.